హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బాగా ముగ్గిన అరటిపళ్ళు ఉంటాయి కదండీ! అవి వేస్ట్ చేయకుండా పిల్లలకి వచ్చేసి చాలా నచ్చుతాయన్నమాట. ఇలా ఒక స్నాక్ రెసిపీ చూద్దాము. చూడండి, తొక్కంత ఎంత నల్లగా అయిపోయింది కదా! తీసి పడేయకుండా లోపల బాగానే ఉందండి పండు. అయితే బాగా మొగ్గిపోయిందనమాట. వాటిని తీసుకుని నేను ఎక్కువ చిన్నవి కాబట్టి 4 తీసుకున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి తీసుకోండి. ఇలా ఫోర్క్‌తోనే మంచిగా స్మాష్ అయిపోతాయి అన్నమాట. వీటిని మ్యాష్ చేసేసేయండి. దీనికొచ్చేసి ముగ్గినయే బావుంటాయండి అరటిపళ్ళు బాగాను. చూడండి, ఇలా చేసేసుకున్నాక పక్కన పెట్టుకుందాం దీన్ని. కడాయిలో వచ్చి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దాంట్లో ఒక పించొచ్చి పసుపు వేసుకుందాము. ఎందుకంటే కలర్ కోసం అంతేనండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న బనానా ప్యూరీ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుందాము. ఇది వచ్చి ఒక 3-4 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకున్నామంటే దాంట్లో ఉండే పచ్చి వాసన అది అంతా పోతుందండి. మనకి బనానా కుక్ అవగా మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఇది మిక్స్ చేస్తూనే ఉండాలండి స్టవ్ దగ్గర నుంచుని, లేదంటే మనం వదిలేసామంటే అడుగంటుతుంది. చూడండి, అంత మంచిగా కలిసిపోయింది కదా, మిక్స్ అయింది. ఇప్పుడు అరకప్ వచ్చి రవ్వ తీసుకున్నానండి నేను. ఈ రవ్వను కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆ రవ్వ వచ్చేసి ఫ్రై అవ్వాలన్నమాట దీంట్లోనే. ఇంక దీంట్లో ఇప్పుడు మనం సపరేట్గా ఏం వేయాల్సిన అవసరం లేదు. అరటి పండులో ఉంటుంది కదా మాయిశ్చర్, దానికే ఈ రవ్వ అంతా మంచిగా మనకి ఫ్రై అవుతుంది, కుక్ కూడా అవుతుందండి. అలానే కొంచెం తిప్పుతూనే ఉండాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలకి అందరికీ నచ్చుతుందనమాట ఈ స్నాక్. చూడండి, మంచిగా మనకి కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి తీసుకున్నామండి. పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. వేసి మొత్తం అంతా ఒకసారి మనకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక కప్ వచ్చేసి కాచి చల్లార్చిన పాలు వేసుకుందామండి. ఒక 150 ml దాకా ఉంటుందన్నమాట పాలు. ఇప్పుడు ఈ రవ్వంతా ఈ పాలల్లో మంచిగా ఉడికిపోవాలండి. మనకి ఆల్రెడీ ఉడికింది. ఇప్పుడు పాలు వేసాం కాబట్టి అది ఇంకా మొత్తం మనకి మంచిగా కుక్ అయిపోతుందన్నమాట రవ్వ. ఉండలు ఏం లేకుండా అంత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది చేయటానికి ఒక 15-20 మినిట్స్ టైం అయితే పడుతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఒక్క స్పూన్ వచ్చి ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. మనకి ఉండలు కానీ ఏం లేకుండా ఇలా తిప్పుతూ మనం మిక్స్ చేసుకున్నామంటే అంత మంచిగా మనకి కుక్ అవుతుందండి. ఇప్పుడు కొంచెం ఒక పావు కప్ అనమాట ఇది. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుందండి. ఇది షుగర్ వేసుకుందాము. షుగర్ వేయగానే మనకి నీరు వస్తుందనమాట. అందుకని ఇదంతా నీరంతా పోయి మనకి గట్టిగా అయిపోయిందాక, హల్వా కన్సిస్టెన్సీకి వచ్చిందాక మనం
మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది అసలు ఉడుకుతుంటే మంచి వాసన వస్తూ ఉంటుందండి ఇల్లంతాను. కొంచెం యాలకుల పొడి వేసుకుందామండి. ఇదంతా గట్టి పడిందాక మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే దీన్ని ఇలానే కూడా తినేస్తారనమాట. ఒట్టిగానే ప్లేట్‌లో పెట్టుకొని అంత టేస్టీగా ఉంటుందండి. చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది. చూడండి గట్టి పడింది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఉండలేం లేకుండా. ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసి కొంచెం ఆరిన తర్వాత లైట్ వేడిగా ఉండగా మనం బాల్స్ చేసుకుందామండి వీటిని. ఆరిందండి. కొంచెం లైట్‌గానే వేడిగా ఉంది. చూడండి ఇలా మనం చేతులతో ఒకసారి మంచిగా ప్రెస్ చేసేసి బాల్స్ ఎక్కడ క్రాక్స్ కానీ ఏం లేకుండా చూడండి వీటిని వచ్చేసి మనం ఫ్రై చేసుకోవటమేను. మనకి కావాల్సిన సైజులో బాల్స్ చేసుకున్నామంటే ఇక్కడ వచ్చేసి మీరు కావాలంటే నెయ్యిలో కూడా లైట్ ఆయిల్ వేసుకుని కడాయిలో ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే వచ్చేసి ఈరోజు గుంత పొంగనాల పెనం ఉంది కదా, దానిలో నెయ్యి వేసేసి ఫ్రై చేశానండి. గుంత పొంగనాల పెనం పెట్టేసుకొని ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసుకుందామండి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా అన్ని గుంతల్లోనూ మనం నెయ్యి వేసేసుకొని వీటిని తిప్పుతా ఫ్రై చేసుకోవటమే, అంతేనండి. అన్ని వైపులా మనకి ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు. ఇలా అన్ని పక్కలకి మనం తిప్పుతూ ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుంది. ప్లస్ ఒక పక్క కలర్ వచ్చి ఒక పక్క కలర్ రాకుండా లేకుండా అన్ని పక్కల మనకి మంచిగా కలర్ వస్తుందండి. ఫ్రై అవుతుంది చూడండి. ఇలా రొటేట్ చేసుకుంటా ఫ్రై చేసుకున్నామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, రెడీ అయిపోయినాయి. తీసేసుకుందాం ప్లేట్లోకి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.